చిన్న చిన్న సంతోషాలు ఆనందించే లోపే బాధలు నేనున్నానంటూ పలకరిస్తుంటాయి. అవునన్నా కాదన్నా బతికినంత కాలం బాధ మన జీవితంలో ఒక భాగమైపోతుంది. జీవితంలో ఎదగాలనుకున్న ప్రతి మనిషికి ఈ రెండూ తెలిసుండాలి. ఒకటి నేర్చుకోవడం, రెండు ఓర్చుకోవడం. నేర్చుకునే సంకల్పం, ఓర్చుకునే సహనం రెండూ ఉన్నప్పుడే ఏదో ఒక రోజు నీ గమ్యాన్ని చేరుతావు. మాటలకు నేర్పుండాలి, ఓటమికి ఓర్పుండాలి, బాధకు ఓదార్పు కావాలి, మనసుకు శాంతి కావాలి, డబ్బుకు పొదుపు కావాలి, ఆశకి హద్దు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నింటినీ ఓర్పుతో సమకూర్చుకోవాలి, నేర్పుతో జీవితాన్ని నెట్టుకురావాలి. ఒక్క విషయం గుర్తించుకో, నీ బలహీనత, నీ నిస్సహాయత, నీ చేతగానితనం ఇవన్నీ మరొక చోట బలంగా మారతాయి. కూలబడిన నిన్ను కంచులా మార్చగలవు. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం అనుకుంటాం, కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలనేది ఆ భగవంతుని చేతిలో ఉంటుంది.